నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్‌జీ న్యూస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. న్యూస్ చూద్దాం మరి. ఈనాడు పేపర్‌లో ఏమొచ్చిందో. త్వరలోనే స్థానిక ఎన్నికలు. రాష్ట్రంలో పోటీ పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ సెంటర్ల మాఫియా కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తుంది. 2, 3 నెలల పాటు పరీక్ష వాయిదా వేస్తే రూపాయలు 100 కోట్లకు పైగా సంపాదించనే ఆలోచనతో పలు కోచింగ్ సెంటర్లు నిర్వహణలు విద్యార్థులతో ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల్లో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయని, మిగిలినవి స్థానిక ఎన్నికలేనని, నాడు జరిగిన ఉప ఎన్నికల్లో 3,000 ఓట్లు వస్తే బారాస నాయకులు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని సంబరపడ్డారు. ఇప్పుడు భారీగా ఓట్ల శాతం సాధించడంతో పాటు బూరుగుల రామకృష్ణారావు తర్వాత పాలమూరు బిడ్డ మరోసారి సీఎం అయ్యే అవకాశం వచ్చిందంటే అది కార్యకర్తల కృషి ఫలితమే. గతేడాది నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలను భుజాలపై మోసి అభ్యర్థుల విజయానికి తీవ్రంగా శ్రమించారు. ఇక స్థానిక సంస్థల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సభ్యులుగా, ఎంపీపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, పుర కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా కార్యకర్తలను గెలిపించే బాధ్యత పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలది. ఇక ఇతర నాయకులు తీసుకుంటారు. ఇందుకు నేను రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తా అని సీఎం తెలిపారు. పిసిసి అధ్యక్షుడిగా 3 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, ఇన్నాళ్ళు తనకు సంపూర్ణ సహకారాన్ని అందించారని పేర్కొంటూ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. బారాస మరి మమ్మల్ని నవ్వింది, కానీ అదే చోట మేము గట్టిగా పుంజుకున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. మరి అదేలుగా రాష్ట్రాన్ని పాలించిన బారాస ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. డిసెంబర్ 9వ తేదీ నాటికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు, డిఎస్సి ద్వారా 11,500 ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే బారాస నేతలు కేటీఆర్, హరీష్ రావు పోటీ పరీక్షలు వాయిదా పడాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. మరి మీరు వేసిన ఉద్యోగాలైతే అప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినాయి. ఇది మాత్రం 100కు 100% కరెక్ట్. ఇది అందరికీ తెలుసు. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం ఇందుకు సంబంధిత ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్న సీఎం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీగా జితేందర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చినాక డీజీపీగా కొత్తగా ఎవరిని నియమించలేదు. ఈయననే జితేందర్ ను తీసుకొస్తున్నట్టు చెప్తా ఉంది. మంగళవారమే డీజీపీగా ఆయనను తీసుకోవాల్సి ఉండగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్నందు కారణంగా ఆయనను మరి తర్వాత తీసుకుంటామన్నారట. మరి కొత్త డీజీగా జితేందర్ జిహెచ్ఎంసీ పరిధిలో రియల్ జిగేలట. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భవనాలు, లేఅవుట్లు అనుమతులతో పాటు ఫ్లాట్లు, భవనాలు రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న తీరు ఎందుకు నిదర్శనం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది అని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతులకు సంఖ్య కూడా పెరిగినట్లు పేర్కొంది. ఎన్నికల కోడ్తో దాదాపు 3 నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే స్థిరాస్తి రంగం గణనీయంగా పుంజుకున్నట్లు స్పష్టం చేశారు. భవనాలు, లేఅవుట్లు అనుమతులు ఇస్తే ఇంకేమైతుంది? పెరుగుతుంది. గత ఏడాదితో ఇప్పుడు పెరిగింది అని అంటే అప్పుడు వాళ్ళు ఇయ్యాలి, ఇప్పుడు మీరు ఇచ్చింది అంతే. దీంట్లో దిగేది. డిఎస్సి వాయిదా వేయాల్సిందే. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి వాయిదా వేయాల్సిందేనంటూ ఆందోళన చేపడుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు అర్ధరాత్రి నుంచి ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన చేపట్టి పోలీసులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం వారిలో కొందరిని ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద ఆందోళన చేస్తున్న వారి కొందరిని అరెస్ట్ చేశారు. నిరసన చేస్తే ఇక అరెస్ట్ చేసుడే, అంతే. నిరసన చేస్తే చాలు అరెస్ట్ చేసుడే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు ఇక్కడ. ఉమ్. హైదరాబాద్ లక్డీ కపూర్లో పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో వదిలేశారు. వారు అక్కడి నుండి నేరుగా ఓయూక్ ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సహచర విద్యార్థులు వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. వీరంతా మాట్లాడుకుని తెల్లవారుజామున వసతి గృహాలకు వెళ్తుండగా పోలీసులు అక్కడికి చేరుకుని పదుల సంఖ్యలో విద్యార్థులను అరెస్ట్ చేశారు. పోలీసులు చర్యలను నిరసిస్తూ కొందరు విద్యార్థులు ఓయూలోని ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో విద్యార్థులు చేరుకుంటుండగా పోలీసులు విద్యార్థులను వెంటాడి మరీ అదుపులోకి తీసుకున్నారు. తమ సహచరులను తీసుకెళ్లిన పోలీసులు వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, ఎక్కడికి తరలించారో చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టైంలలో అరెస్ట్ చేసిన విద్యార్థులను నైట్ టైంలో అరెస్ట్ చేసిండు. మరి అరెస్ట్ చేసిన వాళ్ళను ఎక్కడ తీసుకెళ్ళిండ్రో చెప్పాలి. వాళ్ళ మొబైల్ మీ దగ్గర ఉన్నాయనంటే వాళ్ళు ఉన్నట్టే కదా, మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పాలి కదా. క్లియర్గా ఉండాలి సార్. మీరు సంస్థ మీద అందరికీ నమ్మకంతో ఉంటారు. నాకు రక్షణనిచ్చే సంస్థ, మీరు మమ్మల్ని భక్షించే సంస్థ కాదు కదా. తెరుచుకోలేదని ఏటీఎం ని దొంగలించింది. ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు అది తెరుచుకోకపోవడంతో ఏకంగా యంత్రాన్ని ఎత్తుకెళ్లిపోయిన సంఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు బ్యాంకు అధికారుల వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో 4 దొంగలు పోలీస్ వాహనంలో బిచ్కుందకు వచ్చి ఎస్బీఐ బ్యాంకు పక్కన ఉన్న ఏటీఎంలో చోరీకి యత్నించారు. అది ఎంతవరకు తెరుచుకోకపోవడంతో దాని తాళాలతో సహా వాహనానికి కట్టి లాగారు. అనంతరం గది అద్దాల తలుపులు ధ్వంసం చేసి ఏటీఎంను తమ వాహనం వెనుక భాగంలో తీసుకుని వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో నిక్షిప్తమైంది. దొంగలిస్తున్న సమయంలో సైరన్ మోగడంతో అప్రమత్తమైన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కానీ సంఘటనా స్థలానికి చేరుకునేలోగానే దొంగలు పారిపోయారు. ఏటీఎంలో సుమారు 3.97 లక్షల నగదు నిల్వలున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో గుల్ల వద్ద గల దొంగలు వినియోగించిన టానిస్ కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కల్ చేరుకొని ఉంటారని, గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్ర పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుండగులు పారిపోతున్న మార్గ మధ్యలో జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి గ్రామంలో 2 ద్విచక్ర వాహనాలు సైతం చోరీ చేశారని జుక్కల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, బిచ్కుంద సిఐ నరేష్ తెలిపారు. జర నైట్లలో మీరు పెట్రోలింగ్ చేస్తే బాగుంటది. ఇట్లాంటి దొంగతనాలు జరిగాయి సార్. దొంగతనం చేస్తుండ్రు కదా అంటే ఏటీఎం నుంచి తీయడానికి డబ్బులు ఎట్లా వస్తుంది? తీయడానికి రాక ఏకంగా ఏటీఎం ని ఎత్తుకెళ్ళిండు. ఏటీఎం ఎత్తుకున్న వాళ్ళు ఎత్తుకోపోకుండా పోలీస్ కూడా దొంగతనంగా తీసుకొచ్చినట్టే ఉన్నది. దాన్ని అక్కడ వదిలేసిపోయిండు అని అంటే అది కూడా దొంగ బండి అన్నట్టు. మళ్ళీ 2 బండ్లు ఆ ఊర్లో పారిపోవడానికి ఆ బండ్లను కూడా ఎత్తుకుపోయినట్టున్నది. ఉద్యోగాల పేరుతో గరాణా మోసం. కొత్తగూడెం ప్రభుత్వ ఉద్యోగాలు పదోన్నతులతో ఇప్పిస్తామంటూ గరాణా మోసానికి పాల్పడిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు దాసు హరికిషన్ భార్య హారికను మంగళవారం అరెస్ట్ చేసి పెద్ద మొత్తం నగదు రికవరీ చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెంలో తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ లో స్థిరపడ్డ వరంగల్ కు చెందిన దాసు హరికిషన్ మొత్తం 13 మంది సభ్యులు ముఠాగా ఏర్పడ్డారు. కొత్తగూడెం కేంద్రంగా చేసుకుని సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్, డిపెండెంట్ క్లర్క్లు కొలువులు, గ్రూప్ 2 ఉద్యోగాలు, ప్రమోషన్లు ఇప్పిస్తామంటూ 2018 సంవత్సరం నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. వారి మాటలు నమ్మి కొత్తగూడెం, వరంగల్, మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన 60 మంది మోసపోయారు. వారి నుంచి ఏకంగా 4.8 కోట్లు వసూలు పాల్పడ్డారు. దీనిపై భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్లలో 32 మంది బాధితులు ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు హరికిషన్ ను గతంలోనే అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులైన గుండా వినోద్ కుమార్, దాసు హర్ష, భీమవరపు శ్రీనివాస్, బొల్లు శ్రీనివాసాచారి, భోగాది నాగరాజు, చామర్తి సంజయ్, చామర్తి రమ్య, గుండా రవివర్మ తీసుకుని రిమాండ్ విధించారు. ఉరుహద్బే, ఉపేంద్ర నాయుడు, రవిరాజ్ పరారీలో ఉన్నారు. 1,47,14,000 రూపాయల నగదు, 4 తులాల బంగారం, ఓ రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఉద్యోగులను మోసం చేసి వసూలు చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన 92.50 తులాల బంగారం ఆభరణాలు బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు పేర్కొన్నారు. వాటిని సత్వరం రికవరీ చేసేందుకు యత్నిస్తామన్నారు.
ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ షేక్ అబ్దుల్లా రెహమాన్, చెంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు. రిటర్న్ టెస్ట్లలో ఎగ్జామ్ రాయడానికి శాతగానోళ్ళు ఇట్లా దొంగతనంగా ఉద్యోగాలు సంపాదించుకునే పని చేస్తారు. మరి ఇట్లాంటి వాళ్ళకు జాబ్ వస్తే నెక్స్ట్ ఏంటిది? వాళ్ళు కూడా లంచం తీసుకున్నాడే కదా. అట్లాంటి వాళ్ళకు ఉద్యోగం రాకపోవడమే మంచిది. ఇక ఇట్లాంటి దొంగలు జాబ్స్ కోసం సత్తా చాటుకోలేకుండా డైరెక్ట్ జాబ్ సంపాదించుకో ఇట్లనే మోసపోతారు. చిన్న చిన్న పొరపాట్లే చేశాం, అహంకారంతో ఓడిపోయామన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను. మేమంటే పడని వాళ్ళు అలా దుష్ప్రచారం చేశారు. 10 ఏళ్లలో ప్రభుత్వ పరంగా ఏ కొలమానంలో చూసినా మేం టాప్ లో ఉన్నాం. ఆ విషయంలో మమ్మల్ని ఢీకొనలేక అహంకారం అని అందుబాటులో ఉండరని ప్రచారం చేశారు అని బారాస నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 4 రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన మంగళవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. తెరాస పేరును బారాస మార్చడం వల్ల నష్టం వచ్చిందని తాను భావించడం లేదన్నారు. తెలంగాణలో నాయకత్వం బలంగా ఉండడం ఇష్టం లేని వారు కేసీఆర్ అహంకారం అని ప్రచారం చేశారు. కేసీఆర్ ఎవరికి లొంగని వ్యక్తి కనుక ఆయన్ను తొక్కడానికి తొత్తుల్ని పైన కూర్చోబెట్టి అలా ఎత్తులు వేశారు. మేం అహంకారం చూపెట్టి ఉంటే యూట్యూబ్ లో మాపై అడ్డగోలుగా ప్రచారం చేసిన దుర్భాషలాడిన వాళ్ళను వదిలిపెట్టే వాళ్ళమా? హైదరాబాద్ తెలంగాణ బాగుండాలని కోరుకోవడం అహంకారమా? ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా తెలియకపోతే ఎలా? అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారా అంటే ఏపీలో జగన్ చాలా మంది అభ్యర్థులను మార్చారు. ఆయన వైకాపా ఓడిపోయిందిగా, ఎన్నికల్లో గెలవడానికి ఒక సూత్రం అంటూ ఉండదు. అది తెలిసి ఉంటే ప్రశాంత్ కిషోర్ లాంటి హవా నడుస్తుండేది. కానీ కొన్ని విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు చేశాం. ఇందులో ప్రజల తప్పు లేదు. మాకు ఓటేయకపోవడం ప్రజల తప్పు అని ఎవరైనా అంటే అది సరికాదు. కొన్ని విషయాల్లో మా వైఖరిని మార్చుకుని ఉండాల్సింది 100% నిజం. అటు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా చాలా సార్లు చాలా రకాలుగా మాటలు అన్నారు. మరి అలాంటి వాళ్ళపై యాక్షన్ తీసుకునే వాళ్ళము కదా అనేసి వాళ్ళు అంటున్నారు. మరి అట్లనే అభ్యర్థులను మార్చి ఉంటే గనక బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది అన్నారు కదా. మరి దానికి కూడా వీళ్ళు మరి ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ వైకాపా ఓడిపోవడానికి కారణం ఏంటి? మరి వాళ్ళైతే మార్చిండు కదా అని చెప్పేసి అంటున్నారు. నిజమే, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చాలా మంది ముందుకొస్తారు. నేను చెప్తే ఏదైనా నడుస్తుంది, నేను చాలా గ్రేట్ అని చెప్పి నన్ను ఫాలో అయితే మీరు గెలుస్తారు అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లనే మన జ్యోతిష్యంలో కూడా మీరు గెలుస్తారు అని చెప్పేసి గప్పాలు కొట్టేటోళ్ళు ఉంటారు. ఎవ్వరి నా మాట నమ్మకుండా కేవలం ప్రజలు నమ్ముకొని ప్రజలకు పని చేసే వాళ్ళే గెలుస్తారు. ప్రజలకు నమ్మకం కలిగించాలి. నెక్స్ట్ ఇక్కడ ఏందనంటే వాళ్ళు అంటున్నది ఏందనంటే ఇది ప్రజల తప్పు కూడా కాదు, కొన్ని పొరపాట్లు చేశాం, ఇది మాత్రం 100% నిజం అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇవాళటి న్యూస్. మరి తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ఉండండి. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే మేము న్యూస్ చెప్పగలుగుతాం. దయచేసి నేను కొత్తగా చెప్తున్నా, ఏమైనా పొరపాట్లు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, క్షమించండి. మీరు మమ్మల్ని ఆదరిస్తే మేము ఇంకా కొత్తగా, ఇంకా కొత్తదనంగా, ఇంకా చాలా విషయాలను మీ ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తా. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. ఇది మమ్మల్ని ముందుకు నడిపించేటలాగా, మాలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేలాగా ఉంటది.